విశాఖలో దారుణం చోటు చేసుకుంది. చైతన్య కాలేజ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు గురిచేశారు. కొమ్మాది చైతన్య కాలేజ్ అధ్యాపకులు ఈ దాష్టికానికి పాల్పడ్డారు. కాలేజ్ యాజమాన్యం వికృత చేష్టలకు బలైంది ఓ నిండు ప్రాణం. న్యూడ్ ఫోటోస్ తీసి అమ్మాయిలకు పలుమార్లు బెదిరింపులు కాల్ చేశారు. కాలేజ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది డిప్లొమా విద్యార్థిని. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. శ్రీ చైతన్య కాలేజ్ కొమ్మత్తులో చదువుతుండగా యాజమాన్య లోపం వల్లే అమ్మాయి చనిపోయింది. కాబట్టి యాజమాన్యం వచ్చి అమ్మాయికి స్టడీ పోలేదు, అది లేదు ఇది లేదని చెప్పారు. అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్, సీట్ వస్తేనే అమ్మాయి శ్రీ చైతన్యలో జాయిన్ అయింది. అలాంటి అమ్మాయిని ఈరోజు అన్యాయంగా బలైపోవడానికి కారణం శ్రీ చైతన్య యాజమాన్యం వల్లే ఆ అమ్మాయి ఈరోజు ప్రాణాలు తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే శ్రీ చైతన్య యాజమాన్యం పూర్తిగా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చారు, ఏదో తూతూ మాత్రకి చెప్పేసారు, వెళ్ళిపోయారు. ఏమీ జరగలేదండి, ఏమీ కాదండి. ఆ అమ్మాయి స్టడీ ల్యాక్ ఇదే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంటా కాదా అని గత చదివిన కాలేజ్ స్కూల్లో కూడా మీరు స్టేట్మెంట్ తీసినట్లయితే ఆ అమ్మాయి ఎలాంటిదని తెలుస్తుందని చెప్పి సభముఖం మీకు తెలియజేసుకుంటాను. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం. శ్రీ చైతన్య కాలేజీ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అమ్మాయికి తగినంత న్యాయం జరిగే వరకు ఎక్కడా విడిచిపెట్టే పని లేదు. శ్రీ చైతన్య కాలేజీ దిగి వచ్చి మాకు తగినంత క్షమాపణ చెప్పి ఆ అమ్మాయికి నష్టపరిహారం ఇచ్చి ఆ అమ్మాయి మరి ఇంకా అక్కడ చదువుతున్న పిల్లలకి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఉండడానికి చూసేలాగా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలని, శ్రీ చైతన్య కాలేజీని వెంటనే మూసేయాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. చైతన్య కాలేజ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కొమ్మాది చైతన్య కాలేజ్ అధ్యాపకులు ఈ దాష్టికానికి పాల్పడ్డారు. కాలేజ్ యాజమాన్యం వికృత చేష్టలకు బలైంది ఓ నిండు ప్రాణం. న్యూడ్ ఫోటోస్ తీసి అమ్మాయికి పలుమార్లు బెదిరింపులకు పాల్పడటంతో కాలేజ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది డిప్లొమా విద్యార్థిని. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చెప్పండి చందు. రైట్ సిరీస్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కంచె చేను వేస్తే ఏ విధంగా ఉంటుందో అట్లా తయారైంది విద్యా వ్యవస్థ. ఒక విధంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు ముప్పు తిప్పలు పెడుతూ తల్లిదండ్రుల ధన దాహానికి పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థ ఈరోజు కనిపిస్తా ఉంది. ఏదైతే ఉందో ఫీజుల రూపంలో ఒక విధంగా తల్లిదండ్రులు హింసిస్తూనే, మరోవైపు చూసుకుంటే విద్యాబుద్ధులు చెప్పవలసిన విద్యార్థుల పైన ఎవరైతే ఉన్నారో కంచె చేనమేసైన రీతిలో ఉపాధ్యాయులు మంచి బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఈ రోజు ఇటువంటి దారుణానికి ఒడిగట్టారు. నిజంగా ఇది అత్యంత బాధాకరమైన సంఘటనగా చెప్పవచ్చు. అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అంటే విద్యా వ్యవస్థలో చక్కగా విద్యార్థులకి విద్య నేర్పించి వాళ్ళని ప్రయోజకులు చేయాల్సిన అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో ఆ అధ్యాపకులే ఈ రోజు ఇటువంటి దారుణానికి ఒడిగట్టారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. అయితే కొమ్మాది శ్రీ చైతన్య కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి లైంగిక వేధింపులకి ఈ రోజు కళాశాల ఏదైతే ఉందో కళాశాల చదువుతున్న కళాశాల మేడమేంచి దూకి చనిపోవడం అయితే జరిగింది. నిజంగా ఇది ముక్కు మీద వేలేసుకునే సంఘటనగా చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థిని తన చనిపోతూ కూడా తన తల్లిదండ్రులకి అక్కకి మెసేజ్ పెట్టింది, నాన్న ఇలాగా నాకు కళాశాలలో వేధింపులకు గురవుతున్నాయి, ఎవరైనా ర్యాగింగ్ చేస్తే ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ చెప్తాము. అటువంటి ప్రిన్సిపల్ అటువంటి ఉపాధ్యాయులు ఈ రోజు నన్ను ఈ విధంగా కీచకంగా లైంగికంగా వేధించారు, నేను ఎవరితో చెప్పుకోను, కాపాడవలసిన రక్షకులే భక్షకులుగా చేస్తే విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే నన్ను ఈ విధంగా నన్ను లైంగికంగా వేధిస్తే నేను ఎవరికి చెప్పుకోను, నిజంగా నన్ను క్షమించండి నాన్న, నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను, అక్క నువ్వు జాగ్రత్త, నాన్న అక్క జాగ్రత్త, అమ్మ జాగ్రత్త అంటూ కూడా ఒక మెసేజ్ తల్లిదండ్రులకు పెట్టి తను కళాశాల మేడపై నుంచి దూకి చనిపోయింది. నిజంగా ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే దీనిపైన ఇప్పటికే పలు కళాశాలలో కొంతమంది విద్యార్థులకి ఉపాధ్యాయులు లైంగికంగా వేధిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చేసే చిన్న పనులు కూడా వీరు దూతత్వంలో చూపించి బెదిరించి లైంగికంగా తమ లైంగిక వాంఛను తీర్చుకునేందుకు లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. అయితే మరోవైపు కొన్ని కళాశాలలో చూసుకుంటే మార్కుల విషయంలో కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ కూడా
వాళ్ళ లైంగికంగా వేధింపులు గురి చేసే ఘటనలు కూడా చూస్తా ఉన్నాం. అయితే నేటి ఘటనకు సంబంధించి పూర్తిగా అసలు విద్యా వ్యవస్థ ఎటుపోతుంది అనేది కూడా పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తన పలుమార్లు న్యూడ్ ఫోటోలు తీసి లైంగికంగా వేధించడమే కాకుండా న్యూడ్ ఫోటోలు తీసి నువ్వు కనుక కోఆపరేట్ చేయకపోతే మేము నిన్ను ఈ సోషల్ మీడియాలో పెట్టేస్తాం నీ ఫోటోలు అంటూ కూడా బెదిరించడం జరిగింది. బెదిరించి తమ లైంగిక వాంఛను తీర్చుకోవడం జరిగింది. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ విషయంపై ఎవరికి చెప్తే ఏమైపోద్దో, లేకపోతే కళాశాలలో ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తే ఏమైపోద్దో, అంటే ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా ర్యాగింగ్ చేస్తే, తోటి విద్యార్థులు ఏమైనా తప్పు చేస్తే ప్రిన్సిపల్కి కానీ అధ్యాపకులకు కానీ చెప్పడం అనేది సహజం. అటువంటి అధ్యాపకులే తప్పు చేస్తే ఎవరికి చెప్పుకోను, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తే మరోవైపు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తామంటా ఉన్నారు. ఈ విధంగా తనను బెదిరించి తను నిద్ర లేకుండా చేస్తూ ఈ రోజు ఒక మంచి విద్యార్థిని ఈ రోజు చావు కారణమైనటువంటి ఆ కళాశాల యాజమాన్యంపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు, మృతి చెందిన తల్లిదండ్రులు కూడా కోరుతా ఉన్నారు. ఎవరైతే మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో ఇప్పటికే కళాశాలకు కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపి కళాశాల యాజమాన్యం అలాగే అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే మరోవైపు కళాశాల యాజమాన్యం ఎంత జరుగుతున్నా కూడా అసలు కనీసం స్పందించలేదు. ఎందుకంటే ఎవరైతే అమ్మాయి ఉందో విద్యార్థిని మేడం నుంచి పడిపోయిన కనీసం సెక్యూరిటీ స్పందించి తన విశాఖ కేజీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. బట్ అప్పటికే తను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని విశాఖ కేజీ శవకారం దగ్గర అయితే ఉంచారు. పూర్తిగా ఇప్పటికే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సంఘటన కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీంతో పూర్తి స్థాయిలో ఎప్పటికైనా కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని ఆ కళాశాల యాజమాన్యాన్ని ఏదైతే గుర్తింపు ఉందో ఆ గుర్తింపును రద్దు చేయాలంటూ కూడా ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో కోరుతా ఉన్నారు. మరోవైపు ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగితే ఇంకొంతమంది విద్యార్థులు ఇటువంటి ఘటనలు ఏమైనా జరుగుతున్నాయా, అధ్యాపకులు ఇంకా ఎవరైనా విద్యార్థులు వేధించారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. పూర్తి స్థాయిలో ఈ ఘటనపై ఇప్పటికే విచారణ జరిపి కళాశాల గుర్తింపును రద్దు చేసి ఎవరైతే ఉన్నారో ఇలా వేధింపులకు గురి చేసిన అధ్యాపకులు కఠినంగా శిక్షించాలంటూ కూడా ప్రజా సంఘాలు తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. శిరీష. ఓకే చందు, ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు కూడా ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా చేతులు కాలకుండా చూసుకోవడం ఉత్తమం అనేది చెప్తా ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రోజు ఈ విద్యార్థికి జరిగింది, ఇంకా ఇటువంటి ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది అటువంటి అధ్యాపకులు వేధింపులు గురి చేస్తా ఉన్నారు, ఇటువంటి సంగతులు ఇంకా ఎక్కడ జరిగాయని పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో అటు యాజమాన్యంపై ఉన్నతాధికారి విద్యాశాఖ సంఘం సంబంధించి ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇటువంటి కళాశాలల్లో పనిచేసినటువంటి ఇటువంటి అధ్యాపకులను శిక్షించి కళాశాల గుర్తింపులు రద్దు చేసినట్లయితే ఇటువంటి సంఘటన జరగకుండా చూడొచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం వెళ్లకుండా కళాశాల యాజమాన్యం సాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రజా సంఘాలు అటు విద్యార్థిని తల్లిదండ్రులు అయితే ఎవరైతే ఉన్నారో విద్యార్థిని చదువు క్లాస్మేట్స్ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం న్యూస్ 360 కూడా చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంకా తన ఎవరైతే చనిపోయిన విద్యార్థిని పెట్టి మెసేజ్ కూడా మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే ఇంకా చాలా మంది ఇటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, కానీ ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే చెప్తే ఎవరు ఆ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వాట్సాప్ ఫేస్బుక్ లో పెట్టేస్తామంటూ కూడా అధ్యాపకులు బెదిరిస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది, నేను ఒక్కదానే కాదు ఇంకా చాలా మంది ఇటువంటి విద్యార్థులు ఉన్నారు, ఈ విధంగా బలైపోయిన వారు ఉన్నారు, వారినైనా రక్షించండి అంటూ కూడా తన మెసేజ్ పెట్టింది. అయితే దీనిపై పూర్తిగా ఇప్పటికే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ ఘటనపై విచారణ జరిపి కఠినమైన శిక్షలు విధిస్తే గానీ ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. శిరీష. ఓకే చందు, థ్యాంక్ యూ.